సరిపోద్దా? పెట్టి చూడది సరిపోద్ది. అదిగో ఆ మట్టి తీసేయి. బేహద ఎక్కడ తెచ్చావు? మొక్కలు బాగున్నాయి. ఈ మొక్క సంతలోను అలా వెళ్తుంటే సంతలో తెచ్చానండి. సంతకి వెళ్ళి పొద్దున్నా వెళ్ళాను. ఇవాళ మంగళవారం కదా, చేప తెచ్చుకుందామని వెళ్ళాను. ఈ మొక్క కనపడింది. అలా ఒకసారి మార్కెట్ లో ఇలా చూస్తే బజ్జీ మిరకాయలు కనపడినాయండి. అది ఇంకేదో పనిలో పని సాయంత్రం మంచిగా మైతోటి బజ్జీలు ఏం చేద్దామని చెప్పి తెచ్చావా? ఒక 1/4 కిలో తెచ్చాను. తెచ్చావా? వచ్చినాయి. సూపర్ అయితే చాలు. ఇప్పుడు మిరకాయ బజ్జీ వేయాలా, తినాలా? మనం శుభ్రంగా ఉల్లిపాయ నిమ్మకాయ పిండుకొని సాయంత్రం వామ్ పెట్టండి. బాగుంటది. వాము చింతపండు పెడతాను, బాగుంటది. చింతపండు కూడా వెళ్ళే ఉంటుంది. మిరపకాయలు వామ్ బజ్జీ తెలుసు, చింతపండు కూడా పెడతారా? పెడతారు పులుపుకి. అయితే చెయ్యాలి మీరు. అసలు నాకు ఆడేస్తుంది తినేయాలని. తొందరగా పాతాయి వేస్తున్నాను. మరి ఇప్పుడు చెప్పలేదు నాకు. శుభ్రంగా సపోర్ట్ చేయకుండా పని చేస్తున్నావు. సస్పెన్స్ మిర్చి బజ్జీ ఇప్పుడు ఏం చేసుకోవాలా అని చూస్తున్నా, ఆలోచిస్తున్నాను నేను. పళ్ళు పని తర్వాత టీ సొక్క కట్టండి. టీ సొక్క పెడదాం, తాగుదాం. అది కామనే కదా. అంటే మంచి తాగుతూ మానే నేను తాగుతులేదా? తిరుపతి కుదరతలేదా? పాలు ఇస్తలేదు. ఏది పాలు ఇస్తలేదా? ఒట్టిపోయింది. ఒట్టిపోయిందా? ఎక్కడ తెచ్చాడు మావాడు సుబ్బారావు గారు లేరా? వాళ్ళకి ఏది కూడా వాళ్ళకి ఎక్కడ వతనెట్టాం. వాళ్ళకి వెళ్ళి తెచ్చాడు మా కుర్రోడు. ఇప్పుడు నీళ్ళు వేస్తున్నాను. ఓకే, బాగుందా మొక్క? ఏం పువ్వు ఇది? ఏదో మరి నాకు ఏం పువ్వు అంటే ఏం చెప్తాం. ఆమె పువ్వులు కాస్తుంది కదా అని తెచ్చావా? అదే అది ఇంకోటి రకంలో ఉంది. ఇంకోటి అది ఇదే గాని ఇక్కడ ఉందండి బాబా మొక్క. అదేమో ముద్ద పువ్వు, ఇది రేక పువ్వు. బాగుంది. మరి రండి, ఇది ఎక్కడ వేద్దాం? ఇది ఎక్కడ వేద్దాం అనుకుంటున్నా? అక్కడ వేద్దామా పక్కన వేద్దామా? అక్కడ వేద్దాంలే అని ఆడతామండి. 6 ఇంకో 6 వేయండి. 6 ఎటు ఉంది? 3 సాలదా? 6 అంటే అది గడపల 6 చూసేయమంటున్నాను. 3 6 అంటే 6 పూట్లు ఏమంటున్నామో అని. అబ్బా 6 వారా? 6 వారంటే దెబ్బలాట. 6 అంటారు. 6 బా చాలా విషయాలు తెలుసుకురు నీకు. ఇప్పుడే నేను ఎప్పుడు 90s లో పుట్టాను. నాకు అన్ని తెలుసు. మా తాత ఎప్పుడు కూడా వెళ్ళిపోయాను కదా. నేను మిరక బజ్జీలు సీతకొట్టాను. మరి కుమ్ముదాం కొన్ని నీళ్ళే మొక్కలకి. శనగపిండి తెచ్చారా? తానా శనగపిండి ఉందా ఇంట్లో? ఉందా? నీళ్ళు చెప్తున్నానా? మిర్చి బజ్జీ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు ఏంటంటే, అసలు మిర్చిలు చూసారా ఎంత బాగున్నాయో, ఎంత ఉందో ఒకటి. ఈ 1/4 కిలో మిర్చి తీసుకున్నామండి. శనగపిండి 1/4 కిలో. దాంట్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకుంటే మంచి క్రిస్పీగా వస్తాయండి బజ్జీలు. ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం కొంచెం వాము, కొంచెం చింతపండు, ఉప్పు పెట్టుకుంటానండి. పైన స్టఫింగ్ వచ్చేసి కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుంటాము. దాని మీద నిమ్మకాయ కూడా పిండుకుంటామండి. ఉప్పు, కారం శనగపిండిలో కలుపుకుంటాం. ఈ మిరపకాయ బజ్జీ ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మిర్చిలో మనం గింజలన్నీ తీసేసుకోవాలండి. ఫస్ట్ కొస చిన్న ముక్క అలా కట్ చేసేసుకోవాలి. మిర్చి ఎలాగ పొడుగుంది కాబట్టి కొస కట్ చేసేసినా మనకి ఇంకా ఎంత పొడుగు మిగులుద్దండి. గింజలు తీసేసుకుంటే బెటర్ అండి, లేకపోతే కారం ఎక్కువ అనిపిస్తుంది మనకి. ఫస్ట్ గింజలు ఇలా అన్ని తీసేసుకుంటానండి. దాని తర్వాత దీంట్లో వాము, చింతపండు స్టఫింగ్ తర్వాత పెడదాము. లోపల పెట్టుకునే స్టఫింగ్కి వాము పెట్టుకుంటున్నాం కదండి, దాన్ని దంచుకోవాలి. ఫస్ట్ వాము డైరెక్ట్గా అయితే తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మిరపకాయ బజ్జీ తింటే అరగదంటారు కదా, ఈ వాము వల్ల అరుగుద్దండి బాగా. ఇదండి కొంచెం నీళ్లు పోసుకొని గింత చింతపండు నానబెట్టుకున్నాను. దీన్ని ఇలా గుజ్జులాగా పిసికేసుకోవాలండి. చిక్కగా ఉండాలి. ఇది చిక్కగా ఉంటే దాంట్లో పెట్టుకోవడానికి ఉంటుంది, లేకపోతే కారిపోద్ది అనమాట. గుజ్జు చిక్కగా తీసుకున్నాం కదా, దాంట్లోనే మనం దంచుకున్న వాము వేసేసుకొని రవ్వంతా ఉప్పు వేసుకుంటున్నానండి. దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇదేంటి లోపల పెట్టుకునే స్టఫింగ్. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మనం లోపల పెట్టేసుకోవాలి మిర్చికి.
పావు కిలోకి 15 మిరపకాయలు వచ్చినాయండి. ఇవి మళ్ళీ పెద్ద పెద్దది తెచ్చాడు ప్రసాద్. శనగపిండి వేసుకుంటున్నానండి ఫస్ట్. ఈ శనగపిండిలోనే ఒక 2-3 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకుంటే బాగుంటుందండి. ఒక చెంచా కారం వేస్తున్నాను. రుచికి సరిపడి ఉప్పు వేసుకుంటున్నామండి. మన మిరపకాయ బజ్జీలు బాగా గుల్లగా పొంగినట్టు రావాలంటే చిన్న టీ స్పూన్ తోటి సోడా కూడా వేసుకోవాలి, పప్పల సోడా. వీటితో పాటు ఒక చెంచా ఆయిల్ కూడా వేసామంటే దీంట్లో పిండి మనకి స్మూత్గా ఉంటుంది అనమాట ఆయిల్ వేయటం వల్ల. ఇప్పుడు దీన్ని ఎలా కలపాలంటే మనం దోశల పిండి ఉంటుంది కదా, ఆ దోశల పిండి ఆ టైప్లో ఉండేంత పలచగా దీన్ని కలుపుకోవాలండి. నీళ్ళు వేసుకొని ఇట్లా నీళ్లు కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి కలుపుకోవాలండి. చూసారా, ఈ రకంగా ఉంటే మనకి బజ్జీకి బాగా అంటుద్దండి మిరపకాయకి. మరీ పలచగా అయిపోయిందంటే మిరపకాయ బయటకు వచ్చేస్తుంది. మరీ గట్టిగా ఉన్నా అంటుకోదు. అదనమాట విషయం. ప్రసాద్ పోయండి చెల్లి ఆటిచ్చేస్తున్నాడు తొందరగా. మూడెట్టేద్దామా? పెట్టు ముందు పొయ్యి అంటించి మూగుడెడదాం. మిరపకాయ బజ్జీలు ఇస్తావా, నా సోలరాని సత్తుపల్లి సంతకొస్తావా? అండి మిర్చి ఇలా ముంచుకొని చక్కగా బజ్జీ వేసుకోవాలి. మూగుడు చిన్నది కాబట్టి 4 వేసుకుంటున్నానండి. కరకరలాడే మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయిందండి. ఉల్లిపాయలు ఇలా తరుక్కొని కొత్తిమీర ఉల్లిపాయలు ఇది కూడా పైన స్టఫింగ్ చేసుకుంటాం. నిమ్మకాయ పిండుకొని తింటే నా సాధారణంగా మామూలుగా ఉండదండి. ఈ చల్లని సాయంత్రం వేళ ఈ మిరపకాయ బజ్జీతో వేడి వేడిగా తింటుంటే పండగ చేసుకుందాం. నా రాజా ఓయ్ రాజా తిను తిను తినండి. నిమ్మకాయ పిండుతుంటా పిండే అన్నిటికీ నోట్లో నీళ్ళు పిండాలా ఫస్ట్. ముందు నాకు ఇచ్చాను తినేస్తాను. అప్పా భలే ఉందండి మిరపకాయ బజ్జీ. ఒకటి తింటే కడుపు నింబైపోద్ది. అదర్స్ సూపర్ బంపర్ హిట్. ఈ బజ్జీ బంపర్ హిట్. ముచ్చు తినాలి. అబ్బా సూపర్ సూపర్ అదిరిపోయిందండి. కేకలే బండి మీద మిర్చి తింటాం కదండి, ఆ టైపు స్టేజ్కి వచ్చేసింది కాదండి బాగా కదా. సాయంత్రం 3 అయ్యేటప్పటికి ప్రతి ఒక్కళ్ళకి సల్ల బజ్జీ మిరకాయ బజ్జీ కంపల్సరీ తినాలనిపించేది ఏంటండి. అలా ఉంటుంది అందరికీ. మీరు
మీరు నాకు కొంచెం చేతిలో ఉన్నారు కాబట్టి అన్నీ ఎంచుకుని తినేస్తున్నాను నేను. అందరికి ఇలాంటి అదృష్టం దక్కదండి. వాళ్ళు బండి మీద కొనుక్కుంటారు. మీరు చూడండి ఎంత బాగా ఇది ఎక్సలెంట్గా వచ్చిందండి. ఇందులో స్టఫింగ్ ఉల్లిపాయ నిమ్మకాయ బయట అనుకోండి నిమ్మప్పు అది కలిపేసి అది వేస్తారండి. నిమ్మప్పు కలిపేస్తున్నారు. నిమ్మకాయ పిండుకుంటే అంటున్నాం మనం. అసలు మంచి కాంబినేషన్. లోపల పులుపు వాము కూడా పెట్టాం కదా, ఆ కాంబినేషన్. పైన నిమ్మకాయ పులుపు, చక్కగా ఉల్లిపాయ, కొత్తిమీర. అసలు కారం లేదండి, కమ్మటి మిరపకాయ బజ్జీ అనమాట. క్యాప్సికమ్ ముక్కల్లో ఉన్నాయి అన్నాడు. ఎక్సలెంట్. బజ్జీ మిరపకాయలు అంటే మరి ఏమనుకుంటున్నారా? అబ్బాబ్బాబ్బా ఇంకో బజ్జీ ఉండే. మిరపకాయ బజ్జీ తింటే గ్యాస్ పెట్టద్దని భయం కూడా లేదండి. ఎందుకంటే మా బావగారు అందులో వామ్ పెట్టారు. శుభ్రంగా హోమ్లీగా వండుకుంటున్నాం. ఏం భయం లేదండి మాకు. ఇంకో బజ్జీ అంటే ఇంకో 2-3 బజ్జీలు తిన్నా భయం ఏమన్నా. తినేస్తాను. ఎక్సలెంట్గా ఉన్నాయండి. మీరు కూడా మిరపకాయ బజ్జీలు ఏదన్నా ఒక సాయంత్రం సరదాగా ఇలా వేసుకొని మీ ఇంట్లో పెట్టి చూడండి. అసలు మీ ఇంట్లో జనాలు అందరూ కూడా ఫిదా అయిపోతారు మీకు. కానీ మిరపకాయ బజ్జీ ఘాట్ ఏం లేదండి. అసలు కడుపులో ఏ మాత్రం మంట అలాగే ఏమనిపించదు. ఎందుకంటే మేము తెచ్చింది నాటు మిర్చీలు ఇంత పొడుగున్నాయి కదా, ఇంత కూడా కారం లేదు. ప్లస్ అందులో ఉన్న గింజలు మొత్తం తీసేసాం కదా, కారం అస్సలు అనిపించదండి. మనం వాము చింతపండు అన్ని పెట్టుకున్నాం కాబట్టి ఎక్సలెంట్ ఫుడ్ అనమాట. మీరు కూడా చేసుకొని చూడండి. వీడియో నచ్చితే మా గోదావరి ఇంటి రుచుల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి వెళ్ళొస్తామండి.